మిసైల్ అవసరం అవుతుంది జావలిన్. ఎంజీరావు గారు, త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా చాలా కీలకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయుధాల కొనుగోలుకు సంబంధించి రష్యా నుంచి Su-75 చెక్మేట్ అనే యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి పుతిన్ పర్యటనలో ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఒప్పందం కుదురుతుంది అనేది సమాచారం. అసలు ఏంటి Su-75 చెక్మేట్ ఇంపార్టెన్స్ అండ్ ఎందుకు ఇది భారత్కి అవసరం అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, రష్యా నుంచి భారతదేశం ఒక 5th జనరేషన్ ఫైటర్ Su-57 కొనబోతుంది అనేది మనం వార్తల్లో చూస్తున్నాం. చాలా వార్తలు Su-57 5th జనరేషన్ ఫైటర్ వస్తుంది, మనం కొనబోతున్నామని. యాక్చువల్గా 2 స్క్వాడ్రన్ కొంటారు, ఒక 40 నుంచి 60 యుద్ధ విమానాలు Su-57 అనుకుంటున్నారు. కానీ భారతదేశం రష్యా నుంచి కొనబోయే యుద్ధ విమానం Su-57 కాదండి, Su-75 చెక్మేట్. యాక్చువల్గా Su-57 ఆల్రెడీ అది పనిచేస్తుంది యుద్ధ రంగంలో, కానీ Su-75 అనేది చివరి దశలో ఉంది. ఇంకొక 1 or 2 yearsలో అది మొత్తం ప్రపంచంలోకి యుద్ధ రంగంలోకి రాబోతుంది అనమాట. Su-57 కంటే ముందు Su-75 అనేది భారతదేశం ప్రయారిటీ ఇస్తుంది. మరి ఏంటి ఇది అంటే, రీసెంట్గానే ఎస్ జయశంకర్ గారు మాస్కోలో పుతిన్ కలవడం, పుతిన్ ప్రతినిధి భారత నరేంద్ర మోడీని కలవడం, పుతిన్ గారు ఇండియా రావడం, ఇండియాలో చాలా కీలకమైన ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఇందులో భాగమే ఈ Su-75 అనే ఒక చెక్మేట్, ఒక ఫైటర్ జెట్ని మనం కొనబోతున్నాం. ఇది భారత అవసరాలకి సరిపోతుంది. అదేవిధంగా భారతదేశం తయారు చేస్తున్న ఆమ్కా అనే 5th జనరేషన్ ఫైటర్స్కి ఎటువంటి డ్యామేజ్ కూడా కలిగించదు. ఇప్పుడు Su-57 తెస్తే మనం ఆ డబ్బులు దీని మీద ఇది పోయి మన ఆమ్కా దెబ్బతింటుంది అనమాట. ఆమ్కా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆగిపోద్ది. కానీ Su-75 చెక్మేట్ వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకు అంటే Su-57 ఆమ్కా అనేది ట్విన్ ఇంజన్ అండి, 2 ఇంజన్ల యుద్ధ విమానం అనమాట. కాబట్టి 2 ఇంజన్ల యుద్ధ విమానం తెస్తే ఆమ్కాను మనం మూలన పెట్టాలి. ఆ అవసరం ఇప్పుడు Su-75 చెక్మేట్ అనే ఫైటర్ని తెస్తే, మనం ఫైటర్ జెట్ని తెస్తే, స్టెల్త్ ఫైటర్ని, మన ట్విన్ ఇంజన్ అనేది మనం ఆ పక్కలో ఆమ్కా ముందుకెళ్తుంది. 2 రష్యా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఈ చెక్మేట్ 75 అనే ఈ చెక్మేట్ అంటే Su-75 చెక్మేట్ ఫైటర్ అనేది భారత్లోనే తయారవబోతుంది. అదేవిధంగా రష్యా ఇండియాలో జాయింట్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటారనమాట. డెవలప్మెంట్ ఆర్ఎల్స్ జాయింట్ డెవలప్మెంట్ 2 కలిసి అభివృద్ధి చేయబోతున్నాయి. కాబట్టి అమెరికా ఆంక్షలు అనేది మన మీదకి రాదు. ఇప్పుడు అమెరికా ఆంక్షలు అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. కాబట్టి అమెరికా ఆంక్షల వల్ల మనం చాలా దిగుమతి చేసుకోలేకపోతున్నాం రష్యా నుంచి ఏదో ఆయిల్. కాబట్టి దీన్ని తప్పించాలంటే జాయింట్ డెవలప్మెంట్ చేస్తే ఇంకా అమెరికా ఆంక్షలు పనిచేయి. ముఖ్యంగా అమెరికా ఒక యాక్ట్ ఉంటుందండి, కాట్సా అని, కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ. ఈ కాట్సా అనే యాక్ట్ని తప్పించవచ్చు జాయింట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ని భారత్ రష్యాలు కలిసి తయారు చేసిన ఆ విధంగా Sukhoi 75 చెక్మేట్ అనే ఫైటర్ జెట్ని మనం ఇండియాలో తయారు చేయబోతున్నాం. ఇండియా ఎగుమతి చేయొచ్చు. మళ్ళీ ఆ టెక్నాలజీ అంతా మనకి రష్యా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇంక్లూడ్ ఇది స్టెల్త్ టెక్నాలజీని, అదేవిధంగా 5th జనరేషన్ జెట్ ఇంజన్ తయారు చేయడం, సోర్స్ కోడ్, ఇవన్నీ టెక్నాలజీ అంతా రష్యా నుంచి ఇండియా రాబోతుంది. ఇది నాసిక్లోను, బెంగళూరు, హైదరాబాద్లో హాల్లో తయారు చేస్తారన్నమాట. అంటే ఏంటి, మన ఆమ్కాను కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ టెక్నాలజీ ఉపయోగించుకుని ఆమ్కా ఇంకా ముందే తయారు చేసుకోవచ్చు. 2035కి మనం అమల్లోకి తీసేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇండియా Su-57 అనే 5th జనరేషన్ ఫైటర్ని పక్కన పెట్టి Su-75 అనే చెక్మేట్ స్టెల్త్ ఫైటర్ సింగిల్ ఇంజన్ మనం తెచ్చుకోబోతున్నాం, ఇంక్లూడ్ టెక్నాలజీ, జాయింట్ డెవలప్మెంట్. ఈ ఫైటర్ విషయం చూస్తే ట్విన్ ఇంజిన్ ఉంటుంది, తర్వాత ఆయుధ బే ఉంటుంది. ఇది డ్రోన్స్ని, మిసైల్స్ని, అణ్వాయుధాలని, తర్వాత అన్నింటినీ మనం ప్రయోగించగలుగుతాం. అంటే 5th జనరేషన్ ఫైటర్స్ అయిన అమెరికాకున్న F-22 రాప్టర్, F-35 లైటనింగ్ అనే యుద్ధ విమానాలకి సరిజోడి వాటిని మించిన టెక్నాలజీ ఇందులో ఉంటుంది. అదేవిధంగా చైనా తయారు చేసిన J-20, J-35 అనే 5th జనరేషన్ ఫైటర్స్ని కూడా వాటిని ఢీ కొట్టే విధంగా ఈ చెక్మేట్ అంటే రష్యా తయారు చేస్తున్న Su-75 చెక్మేట్ ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని ఏది కొనకుండా తక్కువ రేటుకి జాయింట్ డెవలప్మెంట్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇండియా ఈరోజు దీనికి మొక్కువ చూపింది. పుతిన్ ఢిల్లీ వచ్చినప్పుడు ఈ డీల్ మీద సంతకాలు జరగబోతున్నాయి. ఈ జాయింట్ డెవలప్ అవుతే ప్రపంచంలో అమెరికా కూడా మన మీద ఆంక్షలు విధించే వెసులుబాటు ఉండదు. ఇండియా ఒకేసారి 5th జనరేషన్ ఫైటర్కి సంబంధించిన టెక్నాలజీని, యుద్ధ విమానాలని కూడగట్టుకుంటున్నాం. ఒక అద్భుతమైన ఒప్పందం జరగబోతుంది ఇండియా రష్యాల మధ్య.